తన తల్లిని తలుచుకొని నేను తను విన్న పాట అంటే అద్భుతంగా గద్దర్ గారు రాసిన స్త్రీల మీద రాసిన పాటలు రాస్తే మామూలుగా రాస్తే ఒక 15 వచ్చాయి. తను ఎక్కడ పోయినా ఆ సిచ్యువేషన్ తెలుసుకొని అక్కడే ఆ స్త్రీ మీద పాట రాసేసినారు. అది ఇంకా పేపర్లో రాలేదు, ఎక్కడ రికార్డ్ కాలేదు. నేను తన మొదటి పాట విన్నాను, ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఇప్పటికీ గుండెల్ని కదిలించే పాట. ఇప్పటికీ మనము చూస్తే అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్, రైట్? దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ ఎకనామిక్లీ ఇండిపెండెంట్, దే ఆర్ ఎకనామిక్లీ ఇండిపెండెంట్. బట్ ఎక్కడో మానసికంగా నువ్వు తక్కువ, నువ్వు పనికిరాని దానివి, నువ్వు స్త్రీవి, నువ్వు ఒక ఆడపిల్లవు, రైట్? నీకేం హక్కు అనేది ఇంకా చదువుకున్న ఇంట్లో వ్యవస్థ నడుస్తుంది అంటే అది ఎక్కడ చైతన్యం లేదు. మగవాళ్ళకు చైతన్యం, ఆడవాళ్ళకి చైతన్యం కలుగుతుంది, ఇక్కడ మగవాళ్ళకి చైతన్యం కలుగుతలేని గద్దర్ రాసిన పాటలు చాలా అద్భుతం. మదనా సుందారి మదనా సుందారి సందేల పొద్దుల్లో జమిని పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి దారిలో పోవంగా దురగాడుగాసే మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సందుల్లో దాగుండి సైగా చేసిండో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి వాని కళ్ళల్లో జిల్లేడు మందు వారో మదనా సుందారి. అప్పుడు అదే పరిస్థితి. అవును, ఇప్పుడు ఇంత డెవలప్ అయినా కూడా ఇప్పుడు అదే పరిస్థితి.